నేను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. భారతదేశానికి ఈ దినం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే స్వాతంత్రం తరువాత ఈ రోజున వారు విడిచిపెట్టి వెళ్ళారు మన దేశాన్ని. అందుకు ఈ రోజుని పరిపూర్ణమైన స్వాతంత్రం అని తెలుపుతారనమాట. అయితే క్రీస్తులో కూడా యేసయ్య ఏ రోజైతే సిలువ మీద మరణించారో ఆ రోజు పరిపూర్ణమైన విడుదల సమస్త మానవాళికి వచ్చింది. ఈ రిపబ్లిక్ డే ఇట్స్ ఓన్లీ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మాత్రమే. కానీ యేసుక్రీస్తు సిలువ మరణం యావత్ ప్రపంచానికి నలుమూలల ఏ ప్రాంతమైనా ఏ తెగ అయినా ప్రతి ఒక్కరికి కూడా విడుదలనిచ్చింది. అందుకు ప్రతి దినం కూడా మనకి స్వాతంత్ర దినోత్సవమే, ప్రతి దినం కూడా మనకి గణతంత్ర దినోత్సవమే, ప్రతి దినము కూడా మనకి విడుదల దినం. ఎవ్రీడే ఈజ్ ఎ డెలివరెన్స్ డే. ఏంటి? విడుదల దినం. ప్రతిరోజు ఏంటి? మనకి విడుదల దినం. అందుకని మనము నిజంగా చెప్పాలంటే ఎవ్రీడే వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలా? పండగను జరుపుకోవాలి. ఎందుకంటే యేసయ్య మన జీవితాల్లో ఉన్నాడు కనుక. ప్రతిరోజు పండగ జరుపుకునే వాళ్ళు ఎవరు అనేసి అంటే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తుని గణపరుస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తుని చూస్తున్న వాళ్ళు తమ జీవితాల్లో. అంటే ఎవరిని? ఇప్పుడు మనం ఇలా నిలబడ్డాము అంటే అది కేవలం దేవుడి కృప. ఈరోజు ఇలా ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే కేవలం దేవుని కృప. అయ్యా కనీసం నేను కడుపు నిండా తింటున్నానంటే అది దేవుడి కృప అని ప్రతి విషయంలో ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, మళ్ళీ ఐ రిపీట్, ప్రతి విషయంలో ఎవరైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి రోజును కూడా పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీడే ఏదో లేదని బాధపడటం కన్నా కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తే నిజంగా చెప్తున్నాను, దేవుడు నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఏంటి? నేను ప్రజెంట్, అందుకే మీకు అందరికీ తెలిసిన సామెత ఏంటంటే అదేంటి, కాళ్ళు లేనివాడంట దేక్కుంటా వెళ్తుంటే నడుచుకుంటున్నవాడు ప్రభువా నీకు వందనాలు, నడవటానికి నాకు కనీసం కాళ్ళైనా ఇచ్చావు అన్నాడంట. అయితే సైకిల్ తొక్కునేవాడు అంటున్నాడంట, ప్రభువా వాళ్ళలాగా కష్టపడి నడవవసరం లేకుండా సైకిల్ తొక్కడాను నాకు సైకిల్ ఇచ్చినందుకు వందనాలు. అలాగా ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని బట్టి ఏం చేయాలా? కృతజ్ఞత ఈ కృతజ్ఞత భావం ఏం చేస్తుందంటే కొన్ని డోర్స్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఏం చేస్తుంది? డోర్స్ ఓపెన్ అయ్యాలి. ఎప్పుడైతే దేవుడు కృతజ్ఞత భావం కలిగిన హృదయాన్ని చూస్తాడో ఆ వ్యక్తిని దేవుడు స్థాయి స్థితులను, అంతస్తులను ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు? అంతస్తులను. దావీదు కీర్తనలు మనం ప్రతి ఆదివారం ఎందుకు చదువుకుంటాం తెలుసా? ఆ కీర్తనలన్నీ కూడా కృతజ్ఞత పాటలే, అవన్నీ సాక్ష్యాలే, అవన్నీ రాగాలే, అవన్నీ దేవుడు తనకి చేసిన మేలు బట్టి పాడుతున్న రాగాలన్నమాట. అవన్నీ పాడుతున్న గీతాలు. అందుకే దావీదును దేవుడు ఏమీ తెలియకపోయినా కానీ సింహాసనాన్ని ఎక్కించాడు. సింహాసనాన్ని ఎక్కించడానికి కనీసం మ్యాక్సిమం ఎంతో కొంత క్వాలిఫికేషన్ ఉండాలా అన్న పరిస్థితి. కానీ దేవుడి పట్ల కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటే, దేవుడి పట్ల దేవుడు చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన మనలో ఉంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. దేవుడు సింహాసనాన్ని మనల్ని ఎక్కిస్తాడు. ఎందుకు సింహాసనాన్ని ఎక్కిస్తాడు తెలుసా? ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడైనా కానీ నన్ను స్తుతించగలడు. దొడ్లలో ఉన్నప్పుడే, గొర్రెల దొడ్లలో ఉన్నప్పుడే నన్ను స్తుతించాడే. ఇగో ఈ నీళ్లు తాగుతున్నందుకే, నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా నన్ను స్తుతించాడే. తింటున్న పచ్చడి మెతుకులను బట్టే ప్రభువా దీన్ని బట్టి వందనాలని స్తుతించాడే. అట్లాంటి వ్యక్తికి ఇంకెన్నో ఇస్తే వాటన్నిటిని బట్టి నన్ను ప్రజలందరి ముందు ఘనపరుస్తాడు,
ప్రజలందరి ముందు మహిమపరుస్తాడు అనేసి దావీదుకు ఆ సింహాసనాన్ని ఎక్కించడం జరిగింది. ఈరోజు నా జీవితంలో దేవుడు చాలా ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు సామాన్యులని గొప్ప వాళ్ళను చేసే గొప్ప చెప్పాలంటే మనసు కలిగిన వాడు. సామాన్యులను గొప్పవారిగా చేయటమే దేవుడి గొప్పతనం. ఆ లక్షణం దేవునిది. కానీ ఆ సామాన్యుల్ని ఎంచుకోవాలి అంటే వీ హ్యావ్ టు టుక్ సమ్ స్టెప్స్. మనం కూడా కొన్ని అడుగులు వేయాలా. ఏమేయాలా? అడుగులు వేయాలా. అది మొదటి అడుగు ఏంటంటే కృతజ్ఞత. మొదటి అడుగు ఏంటి? కృతజ్ఞత. ఈ మంత్ అంతట్లో ఆఖరి వారంలో ఉన్నాం. am I right? ఆఖరి వారంలో ఉన్నాం. నిజంగా ఎంత ధన్యత. ఐ డిడ్ంట్ థింక్, నేను అనుకోలేదు 2025లో ఉంటాయి ఏమో. నా జీవితంలో జరిగిన పరిస్థితులన్నిటిని బట్టి అగైన్ ఐ విల్ సీ అని నేను అనుకోలేదు. నేను మళ్ళీ ఇంకొక నూతన సంవత్సరాన్ని చూస్తానని. కానీ అగైన్ దేవుడు కృపచేత బలం ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, శక్తినిస్తూ, ఆయుష్నిస్తూ, బలాన్ని ఇస్తూ ఆయన నిలబెట్టుకున్నాడు. ఆయన నడిపిస్తున్నాడంటే దానికి గల కారణం నువ్వు నేను చేయాల్సిన పని ఏదో బ్యాలెన్స్ ఉంది. నువ్వు నేను చేయాల్సిన ప్రార్థనేదో ఉంది. నువ్వు నేను దేవుడికై చేయాల్సిన పనులేవో ఉన్నాయి కనుక వాటిని బట్టి దేవుడు మన ఊపిరిని ఆగిపోనివ్వకుండా, దేవుడు మన పనులను ఆగిపోనివ్వకుండా మన పయనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు చదువుకున్న కీర్తన భాగంలో కూడా అదే రాయబడి ఉంది. ఇట్స్ టచ్డ్ మీ. నన్ను తాకాయి. చూద్దాం ఒక్కసారి. 43వ వచనం చూద్దాము. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఇది కీర్తనకారుడు మాట్లాడుతున్న సాక్ష్యం. ఏమంటున్నాడు? ప్రజల కలహంలో పడనివ్వకుండా ఎవరు కాపాడుతున్నారంట? దేవుడు కాపాడుతున్నాడంట. అన్యజనులకు అధికారిగా ఎవరు చేశారంట? దేవుడు చేశాడంట. నేను ఎరుగనంటే మనము ఎరుగని ప్రజలు మనని సేవించెదరు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు ఒక ఆఫీస్లో మనము నలుగురు పైన అధికారిగా ఉండటమే కష్టం. ఎందుకంటే 4 మాటలు లేదంటే ఎక్స్పీరియన్స్ చూస్తారు, సిన్సియారిటీ చూస్తారు, ఎన్నో లక్షణాలు చూస్తారు. కొన్నిసార్లు అన్ని టాలెంట్లు ఉన్నా కానీ మనల్ని అణిచివేస్తారు, మన మాట పైకి రానివ్వరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చేశాడని కీర్తనకారుడు సాక్ష్యం చెప్తున్నాడు. అదేంటి? ప్రజలు చేయు కలహములో పడకుండా మనల్ని దేవుడు కాపాడుతున్నాడంట. అన్యజనులకు అధికారిగా నియమించాడు అన్న సాక్ష్యాన్ని దావీదు తెలియచేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇది జరగటానికి పెండింగ్లో ఉంది. కొంతమంది మనల్ని సేవించటానికి దే ఆర్ వెయిటింగ్. మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరున్నారు? మమ్మల్ని బలపరిచేవారు ఎవరున్నారు? మాకు ఆలోచన చెప్పేవారు ఎవరున్నారు? మమ్మల్ని మార్గముల గుండా నడిపించేవారు ఎవరున్నారు? ఒక మాట చెప్తే బాగుండే, ఒక ఆలోచన చెప్తే బాగుండే, ఒక అడ్వైజ్ ఇస్తే బాగుండే, అలాంటి అధికారి మాకు ఎవరైనా ఉంటే బాగుండు అని జీవితాల్లో వెసారిపోయిన వారు, జీవితాల్లో ఎండిపోయిన వారు, మొరపెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనము అధికారులుగా నిలబడ్డమే ఆలస్యం. ఎందుకు నిలబడాలి అంటే ప్రజల్ని విడిపించటానికి, ప్రజల్ని రక్షించటానికి. ఈరోజు నిన్ను నన్ను అన్యజనులకు ఆ అధికారిగా దేవుడు నియమించాలని ఆశపడుతున్నాడు. కానీ వి నీడ్ ద హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడి పట్ల ఏముండాలా? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏముండాలా? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాలు లేదంటే ఎంతో కాలం లేదంటే ఎంతోమందికి ఉద్యోగాలు లేవే, మనకి ఉన్నాయి. ఎంతోమందికి గృహాలు లేవు. నిన్న మాట్లాడుకుంటున్నాం, బాబు మాట్లాడుతున్నాడు, చాలామందికి చర్చెస్ లేవు. దే ఆర్ సేయింగ్ టు వెకేట్ అని అంటున్నారు. నిజంగా చాలా నిజంగా చెప్తున్నాను, చాలామందికి చాలా లేవు. వీ హ్యావ్ సంథింగ్.
వీ హ్యావ్ సంథింగ్. దాన్ని బట్టి దేవుడిని మహిమపరచాలా. కృతజ్ఞత ఏమి ఇవ్వగలవు చెప్పు? నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు? నీ ఇచ్చే దశంభాగం కానీ, శాలరీ కానీ, నువ్వు ఏదైనా కానీ అది దేవుడి సేవకే ఉపయోగపడుతుంది. మరి ఏమి ఇస్తావు దేవుడికి? నీ నోటి నుంచి వచ్చే కృతజ్ఞత భావం మాట తప్ప దేవుడికి ఏమి ఇవ్వలేవు. నీ నోటి నుంచి వచ్చే సాక్ష్యం, నీ నోటి నుంచి వచ్చే మహిమకరమైన పదం తప్ప అంతకన్నా దేవుడికి మనమేమి ఇవ్వలేము. అందుకే దావీదు అంటాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చినా చాలునా? చాలదు. వేలాది పొట్టేళ్ళు తెచ్చి నీకు సంహరించినా కానీ నీ రుణం మేము తీర్చలేము. అందుకు కృతజ్ఞత భావం మనల్ని అధికారంలో నిలబెడతాయి. నేను చెప్తున్నాను, రియల్గా నువ్వు మనస్సుతో దేవుడికి కృతజ్ఞత భావం కలిగి ఉండు. దేవుడు నీ స్థాయిని పెంచుతాడు, దేవుడు నీ స్థితిని పెంచుతాడు. దేవుడు నిన్ను అనేక మందికి అధికారిగా నేనేదో పొజిషన్ గురించి మాట్లాడట్లేదు. కొంతమందిని విడిపించాలి కాబట్టి అధికారంలో నిలబడమని చెప్తున్నాను. అంతే కదా. మంచి ప్రభుత్వం వస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు. చదువు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగుంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ బాగుంటుంది, అన్ని రంగాల్లో మనము ముందుకెళ్తాం. మన దేశ ఎకనామిక్ సిస్టమ్ బాగుంటుంది మంచి ప్రభుత్వం వస్తే. అదే మంచి ప్రభుత్వం రాకపోతే, మంచి అధికారులు రాకపోతే దరిద్రంగా మారుతుంది మన దేశం. ఈ విద్య పోతుంది, ఎడ్యుకేషన్ పోతుంది, హెల్త్ పరంగా నిరాశ అంటే ఏంటి, ఆ అవకాశం అదేంటి ఎదురు చూస్తున్న వాళ్ళు, అయ్యో మాకు ట్రీట్మెంట్ కానీ లేదంటే ఇలాంటిది ఫ్రీగా చేయిస్తే మేము బతుకుతాము అన్న వాళ్ళు ఏం చేయబడతారు? రక్షింపబడతారు. అలాంటిది మంచి హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. ఎకనామిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, రక్షణ బలం సరిగ్గా పనిచేయదు, న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. తద్వారా దేశం నష్టపోతుంది. అంటే ప్రజలు నష్టపోతారు. ఈరోజు అందుకే అన్య జనులకు అధికారిగా దేవుడు నిన్ను నిలబడమంటున్నాడు. కారణం ఏంటి? నువ్వు న్యాయం చేస్తావని, నువ్వు న్యాయం తీరుస్తావని, నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు సలహా ఇస్తావని, నువ్వు నిలబడతావని, నువ్వు ₹1 ఇస్తావని, నువ్వు వైద్యం చేపిస్తావని. ఈరోజు దేవుడు నన్ను అలా ఈరోజు చాలా గొప్ప దినం దేశానికి. మరి నీ వల్ల దేశానికి ఏంటి లాభం? వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ అవర్ నేషన్. నీ దేశం కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. దేశం కోసం ప్రార్థన చేయాలి. పొరుగువారిని ప్రేమించగలగాలి. పొరుగువారిని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, బాధలు ఉన్నా కానీ ఒక ధైర్యం ఉందా లేదా? దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు నా కుటుంబం పట్ల ఉన్నాడు అన్న ధైర్యం ఉందా? ఉంది కదా. చాలామందికి ఆ ధైర్యం లేదు. దేవుడు అనే ధైర్యం లేదు. ఎందుకంటే మాట్లాడే స్వరం లేదు కాబట్టి, దేవుడు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి, వాళ్ళు కొలిచేవి వారి జీవితాలకి నెమ్మదిని, మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్న జస్ట్ చిన్న వీడియో క్లిప్ నేను చూశాను. నారాయణ కాలేజ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ అట్లా కూర్చున్నాడు. మరి ఏమైందో అక్కడి నుంచి లేచుకుంటూ వచ్చి పైనుంచి కింద దూకి చచ్చిపోయాడు. ఇంటర్మీడియట్ కాలేజ్ అది, 17 సంవత్సరాల అబ్బాయి. వై? వాట్ ద రీజన్? నిరీక్షణ లేకపోతే, ధైర్యము లేకపోతే మనం ముందుకెళ్ళలేము అని మనకు అర్థం కాని పరిస్థితిలో మైండ్ అంతా బాధతో, కన్ఫ్యూజన్తో ఉన్నప్పుడు ఇక చావే మార్గం అనిపిస్తుంది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మన దేవుణ్ణి సేవించిన వారు ఎప్పుడు ఈ తప్పు చేయరు. ఎందుకంటే మరణాన్ని కూడా విడిపించగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడని నమ్ముతాను. అదేంటి, మరణం పరిష్కారం కాదు, దేవుడు ఏదో మార్గాన్ని క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు అన్న ధైర్యం మన మనసుల్లో ఉంది. ఈరోజు నేను ఎందుకు అధికారిగా నిలబడమని చెప్తున్నాను తెలుసా? నువ్వు అలాంటి మరణాలని ఆపగలుగుతావని నేను చెప్తున్నా. ఒక అడ్వైస్ చాలు, నీ నోటి నుంచి వచ్చే ఒక చిన్న అడ్వైస్ చాలు, బ్రతికిస్తాను జనాన్ని. నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట చాలు, కుటుంబాలను నిలబెడతాడు.
సమాధానం ఇస్తుంది గుంపులకి, సమాధానాన్ని ఇస్తుంది గుంపులకి. ఈరోజు నిన్ను ఒక నిరీక్షణాస్పదంగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆయన ఒక ఆశ్రయపురము, ఈరోజు నిన్ను కూడా ఒక ఆశ్రయపురముగా చేయాలని ఆశపడుతున్నాడు. అంటే నీ వద్దకు ప్రజలు వచ్చి ఆశ్రయాన్ని పొంది వారి జీవితాలను సేద తీర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఎప్పుడైతే దేవుడి స్వరాన్ని వింటామో, నేను అందుకే చెప్తున్నాను, బీ నియర్ టు గాడ్. దేవునికి సమీపముగా ఉండండి. నువ్వు దేవునికి సమీపముగా ఉంటే నీకు మాత్రమే కాదు దేశానికి లాభం. నువ్వు దేవునికి సమీపముగా ఉంటే నీకు మాత్రమే కాదు కుటుంబానికి క్షేమం, కుటుంబానికి క్షేమం. నువ్వు సమీపముగా దేవునికి ఉంటే జీవితాలు బాగుపడతాయి. నువ్వు మాత్రమే కాదు, చాలా జీవితాలు బాగుపడతాయి. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలోంచి నేను గొప్ప మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మనము సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, సంఘం యొక్క అధికారము, సంఘము ఏది చెయ్యగలదో అన్న విషయాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. సంఘానికి ఉన్న గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ సంఘము ఎవరు? నువ్వు నేను నిలబడితే, నువ్వు నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు. నువ్వు నేను దేవుడు మాట వినకపోతే, నువ్వు నేను దేవుడి మాటను లక్ష్యపరచకపోతే ఏ నష్టం జరుగుతుందో కూడా మనం చూద్దాము. ఈ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో నిబంధన నేనెన్నడును మీతో చేసిన నిబంధన ఎన్నడును మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనుకుడి. వారి బలిపీఠంలోని విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందుదురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందుదురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బొకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఏమైందంట? దేవుడంట అనవసరమైన ప్రజలతో సాంగత్యము, నిబంధన, స్నేహం వద్దు అని చెప్పాడంట. వెళ్ళగొట్టే అంటే ఏంటి? వాళ్ళతో సాంగత్యం వద్దు. నెహెమ్యా వింటున్నావా? నా వైపు చూడు. అదేంటి? అనవసరమైన వ్యక్తులతో సాంగత్యం వద్దు, అనవసరమైన స్నేహాలు, నిబంధనలు వద్దు. వారి విగ్రహాలు మీ జీవితాలను పాడు చేస్తాయి, అందుకని వాళ్ళను వెళ్ళగొట్టండి అని చెప్తే వాళ్ళంట మా స్నేహితులే కదా, మేము వాళ్ళ దగ్గరకు వచ్చాం కదా, వాళ్ళను వెళ్ళగొట్టమని దేవుడి మాటకు విరుద్ధంగా వారితో నిబంధన చేసుకొని వారి విగ్రహాలతో మొక్కుతేనంట దేవుడు అంటున్న మాట ఏంటి? నేను వెళ్ళగొట్టమన్న దాన్ని మీరు వెళ్ళగొట్టకుండా, తీసివేయమన్న దాన్ని తీసివేయకుండా, విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టకుండా మీరు వారితో నిబంధన చేసుకొని ఉన్నారు కదా. కాబట్టి వారి మీకు ఉరిగా ఉందురు. ఏంటంట? వారే మీకు ఉరిగా ఉందురు. వారు మిమ్మల్ని దోచుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటారు. మనకు దేవుడు అన్నీ ముందుగానే చెప్పే దేవుడు. ఎందుకంటే హీ నోస్ ద ఫ్యూచర్. మనము భవిష్యత్తుని ఎరిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. భవిష్యత్తుని ముందుగానే చెప్పే మన దేవుడి స్పెషాలిటీ ఇది. ఆయన ఫ్యూచర్ని ముందుగానే చెప్తాడు. నువ్వు దేవుడికి సమీపంగా ఉంటే, నువ్వు దేవుడి మాటను వింటే ఆయన ఫ్యూచర్ని ముందుగానే తెలియజేస్తాడు. పవన్ ఇటు సైడ్ కూర్చో.
ఆయన ఫ్యూచర్ని ముందుగానే తెలియచేస్తాడు. అయితే ఫ్యూచర్ని ముందుగానే తెలియచేశాడు. ఆ స్నేహితులు వద్దు, వారితో నిబంధన వద్దు అని. కానీ వారు ఆ మాట వినలేదు కాబట్టి ఏమయ్యారంట? వారు ఉరిగా ఉన్నారంట, దోచుకునే వారిగా ఉన్నారంట, హింసించే వారిగా ఉన్నారంట. దేవుడు ప్రతి విషయాన్ని ముందుగానే మనకి బోధిస్తాడు. ఐదర్ సేవకుల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఏదో విధంగా నీకు అది చెడు, నీకు అది సెట్ అవ్వదు, నీకు అది మంచిది కాదు, నీ జీవితంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని దేవుడు ముందుగానే చెప్తాడు. మనము వినకుండా ఉంచుకుంటే, మనము వినకుండా వారితో స్నేహం చేస్తే, మనం వినకుండా వారితో నిబంధన చేస్తే వారే మనకి ఉరిగా తయారవుతారు. ఏమవుతారు? ఉరిగా అవుతారు. మన జీవితాలను దోచుకుంటారు, మన సంతోషాన్ని దోచుకుంటారు, మన సమాధానాన్ని దోచుకుంటారు, మన ఆనందాన్ని దోచుకుంటారు. మనకి లైఫే లేకుండా మన ధనాన్ని దోచుకుంటారు, మన కష్టాన్ని దోచుకుంటారు, మనకున్న సమస్తాన్ని దోచుకుంటారు. ఎవరో రాలేదు, వాళ్ళను మనమే ఇన్వైట్ చేసుకున్నాం, వాళ్ళని మనమే పిలుచుకున్నాం. అంటే ఏంటి? కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే. అందుకే ముందుగా మాట్లాడుతున్న దేవుడు మాటను ఎప్పుడైతే మనం వింటామో మన జీవితాల్లో నెమ్మది, మన జీవితాల్లో సమాధానం, మన జీవితాలకు దేవుడే కంచె, దేవుడే కంచె. ఆయన కంచె వేస్తే ఆ కంచె దాటి ఎవరు రాలేరండి. ఆయన కంచె వేస్తే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఆయన కంచె వేస్తే నిన్ను ఎవరు దోచుకోలేరు. నీ జీవితాన్ని ఎవరు కూడా మధ్యలో ఆపలేరు. ఈరోజు ఇశ్రాయేలు చేసిన తప్పు అది. సాంగత్యం వద్దు అన్న వాళ్ళతో సాంగత్యం, స్నేహం వద్దు అన్న వాళ్ళతో స్నేహం, నిబంధన వద్దు. వీళ్ళు నిబంధన జనులు. అంటే ఏంటి? దేవుడితో మాట్లాడే జనులు, దేవునితో కలిసి జీవించే జనులు. నేను మీ తోడై ఉన్నాను అని దేవుడే వాగ్దానం చేసిన జనులు. వీళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో నిబంధన చేసుకున్నారంట? అన్య జనాంగంతో నిబంధన చేసుకున్నారు. ఈరోజు నీ ఫ్రెండ్షిప్ కూడా దేవుడికి అంగీకారంగా ఉండాలా, నీ హ్యాబిట్స్ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలా. వాట్ యు ఆర్ వాచింగ్, వాట్ యు ఆర్ సింగింగ్, వాట్ యు ఆర్ స్టాండింగ్, వేర్ యు ఆర్ గోయింగ్, హూమ్ యు ఆర్ విత్, నువ్వు ఎవరితో ఉన్నా ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలా. లేదంటే ఒకరోజు అవే నీకు ఉరి, ఇవే నీకు ఉరి. ఎంతమంది చెప్పలేదు, వీడికి స్నేహం స్నేహ స్నేహ అంటే వీడు నన్ను మోసం చేశాడు, మధ్యవర్తిగా నిలబడితే ఈరోజు ఇన్ని లక్షల అప్పు చూపించి వెళ్ళిపోయాడు. చాలా మాటలు విన్నాం. ఆ ముందే మనం జాగ్రత్త పడుంటే ఈరోజు అంత బాధ ఉండదు కదా. అంత ఈరోజు అట్లాంటివి నీ జీవితంలో జరగకుండా ఉండాలనే దేవుడు మాట్లాడుతున్నాడు. అది రెండోది. దేవుడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి మనం రాకడికి దగ్గరగా ఉన్నాం, దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నాం, దేవుడి చేతి పాత్రలుగా వాడబడవలసిన వాళ్ళము. రెండో రాకడి సూచనలు మొదలయ్యాయి. ఈ రెండో రాకడి సూచన నువ్వు మాత్రమే సిద్ధపడ్డం కాదు, నువ్వు కొంతమందిని సిద్ధపరచాలి. ఏం చేయాలా? సిద్ధపరచాలి. అలా సిద్ధపరచాలి అంటే, నువ్వు కొంతమందిని సిద్ధపరచాలి అంటే ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు మనము సిద్ధపడతాము. అట్ ద సేమ్ టైం ఇతరులు కూడా మనం సిద్ధపరచగలుగుతాం. నీ మాట, నీ క్రియ, నీ జీవితం ఎదుటి వారు చూసి వారి జీవితాన్ని సరిచేసుకునేదిగా ఉండాలి. నిన్ను చూసి పాడైపోయేవారుగా వారు ఉండకూడదు. ఎందుకు? న్యాయాధిపతుల గ్రంథాన్ని దేవుడు చదవమని చెప్పాడు తెలుసా? న్యాయాధిపతులు అంటే అర్థం ఏంటంటే విడిపించేవారు, విడిపించేవారు. ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం రావటానికి చాలామంది నిలబడ్డారు, త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు ఈ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. అలాగే నిజమైన స్వాతంత్రం ప్రజలకు, నీ కుటుంబానికి, నీ ఫ్రెండ్స్కి, నీతో నవ్వుతూ తిరుగుతున్న వాళ్ళకి విడుదల రావాలంటే మరి ఏం చెయ్యాలా? దేవుడి మాటను వినాలా? ఏం చెయ్యాలా? ప్రభు నేను ఏం చేయాలి? నా ఫ్రెండ్ రక్షణ పొందటానికి నేను ఏం చెయ్యాలి ప్రభు అని ఎప్పుడైనా అడిగేవా?
ఇది నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. వింటున్నావా? నా ఫ్రెండ్, నా కొలీగ్ రక్షణ పొందాలా, వాళ్ళు కూడా సమాధానంగా ఉండాలా, వాళ్ళు కూడా దేవుడి రాజ్యానికి చేర్చబడాలా, వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలా. ప్రభువా మరి అలా ఉండాలంటే నేనేం చెయ్యాలా? గాడ్ విల్ గివ్ యూ అడ్వైస్. దేవుడు నీకు అడ్వైజ్ ఇస్తాడు. మనం బైబిల్ ఓపెన్ చేసే చదవట్లేదే, ఇంకా దేవుడు ఎట్లా ఇస్తాడు అడ్వైస్? మనము దూరంగా ఉండి, నేను చెప్తున్నాను, ఎంతకాలం దూరంగా ఉంటాం? మనం దూరంగా ఉంటున్నామంటే నష్టం దేవుడికి కాదు, మనకే. మనం చెయ్యాల్సిన పని పెండింగ్లో పెట్టేసుకుంటున్నాం, అంతే కదా. ఆఫీస్కి 4 రోజులు వెళ్ళలేదు, మన పెండింగ్ ఫైల్స్ ఆడే ఉంటాయి. తర్వాత ఏం చేయాలా? రాత్రింబగళ్ళు కష్టపడి చేయాల్సిందే. నేను మళ్ళీ ఐ రిపీట్ టు యూ, ఇప్పుడు కానీ నువ్వు దేవుని పని చెయ్యకపోతే, దేవుని పనిలో నువ్వు వాడబడకపోతే తర్వాత పరిగెత్తాల్సి వస్తుంది. నువ్వు ఆయాసపడతావు, టైం కూడా ఉండదు. అంత కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడే టైం ఉండగానే దేవుని పనిలో వాడబడు. టైం ఉండగానే దేవుడి పని చెయ్యి. నేనేం చెయ్యాలి ప్రభువా అని అడుగు. ఏం చెయ్యాలి ప్రభువా అని అడుగు. నువ్వు పని చెయ్యటం ఆలస్యం పెండింగ్లో పెట్టావనుకో, తర్వాత రాత్రింబగళ్ళు కష్టపడినా కానీ ఆ పని అవ్వకపోతే అడుగుతాను లేదా బాస్, నీ పని నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంకా మానే, ఏంటి ఇంకా ఉద్యోగం మానే. ప్లీజ్ దేవుడు ఆ మాట నీకు చెప్పలేవు. ఈరోజు అదే పాట పాడుకున్నాం, ప్రభువా మన జీవితాలను వెలకని. ఎందుకో తెలుసా? వీ హ్యావ్ వేస్టెడ్ సో మచ్ టైం. చాలా సమయాన్ని వేస్ట్ చేసాం. నువ్వు ఈరోజు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చెయ్యట్లేదు, దేవుడినితో దేవుడు మాట్లాడట్లేదు, దేవుడి మాట నువ్వు వినలేకపోతున్నావు, దేవుడి క్రియలు ఏదో చేయలేకపోతున్నావు, దేవుడి పనిలో వాడబడట్లేదంటే యు ఆర్ లిటరల్లీ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తున్నావు. ఏదో అనుకుంటున్నా నా జీవితం కదా నేను జీవించాలని. ఇట్స్ నాట్ యువర్ లైఫ్. హూ టోల్డ్ టు యూ? ఎవరు నీకు చెప్పలేదు నీ జీవితం అని? దేవుడు నీ జీవితాన్ని కొన్నాడు. ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ హ్యాస్ ద అథారిటీ. నీ జీవితం పట్ల దేవుడికి అధికారం ఉంది. ఏదైనా చేయమంటే ఈరోజు టైం మేనేజ్ చేసుకోవడం రావట్లేదు. టైం మేనేజ్. నువ్వు మోకాళ్ళు వేసి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ ఫ్రెండ్స్ గురించి మోకాళ్ళు వేసి ఎందుకు నీ కొలీగ్స్ గురించి వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అనేసి అనుకుంటున్నామే. మరి వాడు మారాలని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈరోజు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు నీ దేశానికి? నేను అంటున్నాను, నీ ప్రార్థన చాలు, అంతకన్నా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన. నాకు న్యాయాధిపతుల గ్రంథం చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, కొంతమంది న్యాయాధిపతులు నిలబడినప్పుడు 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉన్నదని రాయబడి ఉంటాయి కొన్ని చోట్ల. అంటే ఏంటి? కొంతమంది వ్యక్తులు నిలబడిన టైం అంట, వాళ్ళు పోరాడిన విధానాన్ని బట్టి, వారు దేశానికి సంరక్షణగా నిలబడ్డాన్ని బట్టి దేశం నెమ్మదిగా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు. నువ్వు నేను దేశానికి నెమ్మదినిచ్చేవారిగా ఉండాలి. చూద్దామా? పదమూడవ వచనం, అదే 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే 10 నుంచి చదువుదాము.
ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వారికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలుకును అస్తోరతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకై యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. చదువుతుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే గగురు పుడుతుంది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, అంటే ఏంటి? దేవుడితో నడిచిన వారు చనిపోతేనంట తర్వాత తరానికి దేవుడెవరో తెలియని వారంట. తర్వాత ఎవరు? నెహెమ్యా. తర్వాత తరం ఎవరంట? దేవుడు ఎవరో తెలియన తరం అంట. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు నీ తర్వాత తరానికి దేవుడి గురించి చెప్పేవారిగా నువ్వు ఉండాలి. అంటే నీ బిడ్డలకి, నీ తమ్ముళ్ళకి, నీ చెల్లెళ్ళకి, నీ పక్కనున్న వాళ్ళకి, నీ ఎదుటనున్న వారికి ఎవరి గురించి చెప్పాలా? దేవుడి గురించి చెప్పేవాడిగా ఉండాలి. నువ్వు దేవుడి గురించి ప్రకటించకపోతే, దేవుడి గురించి చెప్పకపోతే, దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వకపోతే దేవుడిని ఎరగనే తరము పుట్టుకొస్తుంది. అది చాలా నష్టం దేశానికి, చాలా నష్టం దేశానికి. ఎందుకు సువార్త చేస్తారో తెలుసా? ఎందుకు మీటింగ్స్ పెడతారో తెలుసా? ఎందుకు గ్రౌండ్స్లో కానీ అక్కడ ఇక్కడ సువార్త సభలు పెడతారో తెలుసా? ఆ తరానికి దేవుడు ఎవరో తెలియాలని. లేకపోతే దేవుడి ఎరుగని తరం వస్తే దేశం నష్టాల పాలవుతుంది, దోచుకోబడుతుంది. ఆ దేవుని ఎరుగని తరం వస్తేనంట వాళ్ళు అక్కడున్న దేవతలతో కలిసి వాళ్ళు సేవిస్తూ పూజిస్తూనంట అప్పుడు దేవుడి కోపం వాళ్ళ మీద రగులుకొనిందంట. ఎందుకు? దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి కనిపించేవి దేవుళ్ళు అనుకొని ఆరాధిస్తే దేవుడు కోపపడ్డాడు. దేవుడు కోపపడ్డాడు. దేవుడు కోపపడ్డాడు. ఈరోజు మన నోటి నుంచి ఏం రావాలా? దేవుడి మాట రావాలా, దేవుడి గురించిన సాక్ష్యం రావాలా, దేవుడి గురించిన పాట రావాలా. నేను అంటున్నాను, ఏం నేర్చుకుంటున్నా దేవుడి గురించి? అంతే కదా. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక కంపెనీలో నువ్వు ఉండాలి అంటే యూ విల్ లెర్న్ సమ్ స్కిల్స్. కొన్ని స్కిల్స్ నేర్చుకుంటావు. అప్పుడే నీకు ఇది వచ్చు కాబట్టి తీసుకుంటా. అడుగుతారు, వాట్ యు నో, నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నీకేమేమి స్కిల్స్ ఉన్నాయని అడుగుతారు వాళ్ళు. నాకు ఇది తెలుసు ఇది తెలుసు అని అంటేనే వాళ్ళు ఏం చేస్తారు? నేను అప్రూవ్ చేస్తారు. మనకి ఏమీ తెలియనప్పుడు ఎట్లా అప్రూవ్ చేస్తారు? యు ఆర్ రిజెక్టెడ్. ఈజీని ఫేస్ టు ఫేస్ చెప్తాం మాటలే. ఎందుకంటే చేతగాని తీసుకుంటే మన కంపెనీయే లాస్ అవుతుందని. ఈరోజు నువ్వు దేవుడి గురించి ఏం నేర్చుకుంటున్నావు? వింటున్నావా? ఏం నేర్చుకుంటున్నాం దేవుడికి? ఈరోజు ఒక తరానికి వాక్యాన్ని నేర్పించటానికి వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? ఒక తరానికి ఒక పాటను కానీ సాక్ష్యాన్ని కానీ నేర్పించటానికి ఏమైనా నేర్చుకుంటున్నావా? నిజంగా చెప్తున్న ఆత్మీయ జీవితానికి కూడా సాధన అవసరం. ఎందుకంటే ఇది నీ లైఫ్ మాత్రమే కాదు, ఒక తరానికి నువ్వు సూచనగా ఉండాలి, ఒక తరానికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే దేవుడు ఎరుగని తరం వస్తే దేశం నష్టపోతుంది, దేశం దోచుకోబడుతుంది. ఈరోజు రాజకీయాలు తిట్టుకోవడం పాయింట్ అది కాదు. సరైనోడు నిలబడలేదు కాబట్టి దోచుకునేవాడు వచ్చి దోచుకుంటున్నాడు.
ఇది కూడా ఆత్మీయ జీవితంలో అంతే. నువ్వు చెప్పేవాడిగా లేవు కాబట్టి, ఈ టైంకి నువ్వు బోధించాలి కానీ బోధించేవాడిగా లేవు కాబట్టి, నువ్వు నిలబడి కొంతమందిని నడిపించాలి కాబట్టి నడిపించట్లేదు కాబట్టి, నువ్వు కొంతమందిని ప్రోత్సాహపరచాలి కాబట్టి ప్రోత్సాహపరచట్లేదు కాబట్టి, వాళ్ళందరూ అట్లాగే పడిన స్థితిలో ఉన్నారు కాబట్టి దుష్టుడు వాళ్ళని ఎత్తుకొని పోతున్నారు. వాడు పాడైపోయాడు, వాడు తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, వాడి జీవితం పాడైపోయింది. దుష్టుడు అనటం కాదు, వాడికి బోధించలేదు కాబట్టి, చూపించలేదు కాబట్టి, ఇది నీ మిస్టేక్, ఇది నీ మిస్టేక్. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎరుగని తరాన్ని రానివ్వద్దు. ప్రతి తరానికి నువ్వు సాధనగా ఉండాలి, ప్రతి తరానికి నువ్వు ఒక మార్గంగా ఉండాలి, ప్రతి తరానికి నువ్వు బోధించే వ్యక్తిగా ఉండాలి, ప్రతి తరానికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా ఉండాలి. ఏం నేర్చుకుంటున్నావు? ఏం నేర్పిస్తున్నావు? మనం నేర్పించేవారం అండి, మనం నేర్పించేవారు, మనం విడిపించేవారు, మనం రక్షించేవారు. నిర్ణయం తీసుకో ఈ రోజు నుంచి, ప్రభువా నా కొలీగ్స్, నేను అంటున్నా ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషం ప్రార్థన చాలు, నేను ఒక్క లైన్ ప్రార్థన చాలు. ప్రభువా పలానా మహేష్ గురించి ప్రార్థన చేస్తున్నాను, విడిపించు. అంతే, పలానా వ్యక్తి ఆరోగ్యం బాగాలేక రాలేదంటే స్వస్థపరచు. పలానా వాళ్ళు చెప్తారు కదా, మీకు చాలామంది ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా, ఈ ప్రాబ్లం రా, ఈ ప్రాబ్లం రా, ఇదిరా అని. చాలా ఒక్కటి, ప్రభువా వాడు ఇట్లా చెప్పాడు, వాడిని విడిపించి చాలు, అంతకన్నా ఏం చెయ్యొద్దు, నువ్వు అంతకన్నా ఏం చెయ్యొద్దు. ఈరోజు ఆ ఒక్క మాటను బట్టి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నేను సాక్షిని. నేను గంటలు ఏం వ్యక్తుల గురించి ప్రార్థన చేయను, నేను గంటలు ప్రార్థన చేస్తానంటే దేశం గురించి మాత్రమే చేస్తాను. పర్సనల్గా ఒక వ్యక్తి గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసి సింగిల్ లైన్ ప్రేయరే చేస్తాను నేను. ఆ సింగిల్ లైన్ ప్రేయర్నే దేవుడు వింటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళ జీవితాల్లో ఇంత గొప్ప కార్యం జరిగింది, వీళ్ళ జీవితాల్లో ఇంత గొప్ప కార్యం జరిగింది అంటే నేను గంటలు చేసిన ప్రార్థన గురించి కాదు, సింగిల్ లైన్ ప్రేయరే. నేను చేసే గంటల ప్రార్థన దేశం గురించి, దేశం క్షేమం గురించి. ఈరోజు నీ సింగిల్ లైన్ ప్రార్థనని దేవుడు వినబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థన బట్టి దేవుడు జీవితాలను బాగు చేయబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థన బట్టి దేవుడు తరతరాలకు ఆయన గొప్పతనాన్ని చూపించుకోబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీ సింగిల్ లైన్ ప్రార్థనను బట్టి సంఘాలకు, సేవకులకు దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నేను చెప్తున్నాను, నీ సేవకుల గురించి ఒక సింగిల్ లైన్ ప్రార్థన చేయి. నీ సంఘాన్ని గురించి, ప్రభువా మా సంఘాన్ని ఎదిగింపజేయండి, ఫలింపజేయండి అని ఒక సింగిల్ లైన్ ప్రార్థన చేయవయ్యా. ఈరోజు నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇక మనం కూర్చున్న టైం చాలు, వేస్ట్ చేసిన టైం చాలు. మన దగ్గర ఉంది చాలా అమూల్యమైన సమయం. వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ద గాడ్. దేవుడి కోసం సమయాన్ని ఉపయోగించాలి, దేవుడి కోసం సమయాన్ని ఉపయోగించాలా. 12వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు వారు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అస్తోరతులను పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్నిని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. ఎవరి కోపం అంట? దేవుడి కోపం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, చాలామంది మీద ఉగ్రత ఉంది, చాలామంది మీద దేవుడి కోపం ఉంది, చాలామంది మీద అదేంటి శాపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, చెడు చాలా ఉంది. అవంతా కూడా చాలామంది జీవితాన్ని నలిపివేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. ఈరోజు నీ ప్రార్థన, నువ్వు దేవుణ్ణి చూచేది, నువ్వు దేవుణ్ణి నడిపించేది, అది కేవలం వారిని విడిపిస్తుంది, అది వారిని రక్షిస్తుంది, వారిని కాపాడుతుంది. ఈరోజు నీ ప్రార్థన వారిని ఏం చేస్తుంది?
కోపాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. నేను చెప్తున్నాను, నువ్వు మోకాళ్ళు వేసి లేదంటే ప్రభువా వారిని కాపాడు అని కొలీగ్స్ గురించి ఒక్క మాట ప్రార్థన చేస్తావే, వాళ్ళ పైన శాపాలు కానీ పాపాలు కానీ కోపాగ్ని పోతుంది. ఈరోజు ఇతరుల గురించి ప్రార్థించే వ్యక్తిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చాలామంది పైన ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత పోవాలంటే నీ నోటి మాట, నీ పాట, నీ ఆరాధన, నీ ప్రార్థన దేవుడి కోపాగ్ని వారి మీద నుంచి తప్పించుకునేలాగా చేస్తాడు. మోషే అదే చేశాడు. ప్రభువా ఇశ్రాయేలును సంహరించొద్దు అని విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఇశ్రాయేలుని నాశనం చేయలేదు, తట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కొంతమందిని కాపాడాలి. కింద రాయబడింది, దేవుడు కోపాగ్ని చేతంట దోచుకునే వారి చేతికి వారిని అప్పగించాడంట. ఈరోజు దేవుడు అప్పగించాల్సిన అవసరం లేదు. దుష్టుడు కాచి ఉన్నాడు దోచుకోవడానికి. అంతే కదా, ఇప్పుడు ఎందుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, నెల చివరి వచ్చేటప్పుడు కనిపిస్తున్నాయా? ఏమవుతున్నాయి? కొంతమందికి రోగాలకి, హాస్పిటల్కి, కొంతమందికి తాగుడికి, కొంతమందికి వ్యసనాలకి, కొంతమందికి అనవసరమైన వాటికి దుష్టుడు దోచుకుంటూనే ఉన్నాడు. కొంతమంది ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు, జీవితాలను దోచుకుంటున్నాడు, ఆనందాన్ని దోచుకుంటున్నాడు, ఎన్నెన్నో దుష్టుడు దోచుకుంటున్నాడు. ఈరోజు ఆ దోచుకొనడాన్ని నువ్వు నేను ఆపగలగాలి. ఎట్లా? నీ సింగిల్ లైన్ ప్రేయర్ దోచుకునే వారి చేతిలో నుండి జీవితాలను కాపాడగలుగుతారు. డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఈజీగా అనుకోవద్దు ప్లీజ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వార్నింగ్ అనుకో. ఐ రిపీట్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న వార్నింగ్ అనుకో. నీకు అవకాశాన్ని ఇచ్చానురా ఇంతకాలం, కానీ నువ్వు నీ కుటుంబానికి కానీ, దేశానికి కానీ, సంఘానికి కానీ ఉపయోగకరంగా లేవు. నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితం లాభకరంగా లేదు. నీకు ఇంకో ఛాన్స్ని ఇస్తున్నాను. ఇకనైనా నువ్వు తరానికి బోధించేవాడిగా, తరానికి సాక్ష్యానిగా, ఒక తరానికి దేవుణ్ణి చూపించేవారిగా, ఒక తరాన్ని విడిపించేవారిగా, దోచుకునే వారి చేతిలో నుండి నువ్వు వారిని కాపాడకపోతే నిన్ను పక్కన పెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిలబడదాం. నువ్వు నేను దేశానికి లాభకరంగా నిలబడతాం. నువ్వు నేను దేశానికి క్షేమకరంగా నిలబడతాం. నువ్వు నేను దేశానికి ఒక కంచెలాగా నిలబడదాం. నువ్వు నేను దేశానికి ఒక పిల్లర్గా నిలబడదాం. నువ్వు నేను దేశానికి ఒక వెలుగు స్తంభంగా నిలబడదాం. నువ్వు నేను దేశానికి శాంతి దూతగా నిలబడదాం. మీకు తెలుసా, చిన్న గొడవలే పెద్ద గొడవలు అయ్యేటట్టు అవుతాయి. ఆ చిన్న గొడవలను చిన్న మాట తెస్తే సమాధాన పరిస్తే జీవితాలు కానీ ఊర్లు కానీ నాశనం అవ్వవు. ఈరోజు ఆ చిన్న మాట మాట్లాడే వ్యక్తిగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఆ చిన్ని మాట మాట్లాడాలంటే ముందు మనం ఎవరితో మాట్లాడాలా? దేవుడితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలా? దయచేసి నిర్ణయం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ఈ నూతన సంవత్సరంలో లార్డ్ నేను నీతో మాట్లాడతాను, నీ మాటను వింటాను. ఇక నుంచి నేను అనేక మందికి నిన్ను గురించి బోధిస్తా. ఆ దోచుకునే వారి చేతిలో నుండి మా దేశాన్ని నేను కాపాడుకుంటాను. ఇది నువ్వు దేశానికి ఇచ్చే లాభం. ఇది నువ్వు దేశానికి ఇచ్చేది. వాట్ యు ఆర్ గివింగ్ టు ద నేషన్. ఇది నువ్వు దేవుడికి ఇచ్చేది, ఇది నువ్వు దేశానికి ఇచ్చేది. నీ నుండి దేశానికి ఏమీ రాకపోతే నువ్వు దేశానికి బరువు. నేను మొహమాటలు లేకుండా చెప్తున్నాను. ఇక్కడ నిలబడ్డానంటే దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు నేను ప్రజలకి, దేవునికి ఏమి చెయ్యని వారిగా ఉంటే మనం బరువు ఈ మట్టికి. అంతే కదా, ఫలం ఇవ్వని చెట్టు నరికి వేయబడుతుంది, అగ్నిలో కాల్చి వేయబడుతుంది. ఈరోజు నీ నోటి నుంచి వచ్చే ఫలము, నీ జీవితం నుంచి వచ్చే ఫలం అనేక మందికి ఆహారం అవ్వాలి. నువ్వు అనేక మందికి సాక్షిగా, కంచెగా నిలబడాలి. దేవుడు నన్ను అలా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకో. దేవానికి స్తోత్రం.
మహిమ గల రాజ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈరోజు మా దేశానికి చాలా గొప్ప దినం తండ్రి. ఎవరో ఏదో పోరాడారని మేము సంబరపడుతున్నాం, కానీ మేము ఏం చేస్తున్నాం అంటూ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద నేషన్? నథింగ్. బరువుగా ఉన్నామంతే. మేము, మా జీవితం, మా సంపాదన, మా కుటుంబం, నా సెల్ఫిష్ లైఫ్, అది కాదయ్యా దేశ సేవ అంటే. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయగలగాల, ఒక వ్యక్తికి దేవుడిని చూపించగలగాల, ఒక వ్యక్తి ఉన్న కష్టాలను గురించి ప్రార్థించగలగాల, ఒక వ్యక్తి నష్టపోతుంటే అండగా నిలబడగాల, ఒక వ్యక్తికి సమాధానయుక్తమైన మాటను ప్రచురించగలగాల, ఒక వ్యక్తి జీవితానికి అండగా నిలబడగలగాల. అది నువ్వు చేసిన సేవ, నువ్వు చేయమంటున్న సేవ. ఈరోజు మా ప్రార్థనలు మా దగ్గరే ఆగిపోతున్నాయి. లేదంటే అసలు కామ్గా ఉంటున్న వారిగా ఉన్నాం. అయ్యా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను అని నిర్ణయం తీర్మానం తీసుకుంటున్నాను. నీ మాటలు వింటాను, బైబిల్ చదువుతాను. నా కొలీగ్స్ అందరి గురించి, నా ఫ్రెండ్స్ అందరి గురించి, నాకు కనిపించే వారందరి గురించి ఒక్క మాట ప్రార్థిస్తాను తండ్రి, ఒక్క మాట ప్రార్థన చేస్తాను. అయ్యా ప్రార్థించే సంఘముగా అభిషేకించండి. మా ప్రార్థనలు దేశానికి లాభకరంగా ఉండాలి. మా ప్రార్థనలు దేశాన్ని విడిపించేవిగా ఉండాలి. మా ప్రార్థనలు దేశానికి సమాధానాన్ని ఇవ్వగలగాలి. మా ప్రార్థనలు దేశాన్ని విడిపించేవిగా, దోచుకునే వారి చేతిలోంచి విడిపించేవారిగా ఉండాలి. అయ్యా దుష్టుడు జీవితాలను దోచుకుంటున్నాడు, సమాధానాన్ని దోచుకుంటున్నాడు. అయ్యా జీవితాలను నాశనము చేస్తున్నాడు. మేమయ్యా మమ్మల్ని నువ్వు అప్పగించలేదు, నీకు వందనాలు. కానీ ఎన్నో జీవితాలు దోచుకోబడుతున్నాయి తండ్రి. వారిని విడిపించే వారిగా మేము ఉందుముగాక. ఆ పరిశుద్ధాత్మ యొక్క అయ్యా ప్రేరేపణ వారి గుండెల్లో, వారి జీవితాల్లో, మా జీవితాల్లో నిత్యము రగులుతుండునుగాక. ప్రార్థన అన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నుంచి మా అందరి జీవితాల్లో అత్యధికమవునుగాక. నీ స్వరాన్ని వినుదుముగాక, వినిపించుదుముగాక తండ్రి. అలా ఇక్కడున్న మా అందరినీ నడిపించమంటూ, మా దేశానికి లాభకరంగా మా జీవితాల్లో ఉండటానికి, అనేక మందిని విడిపించేవారిగా ఉండటానికి సహాయం దయచేయమంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉన్నాము, బల్లకు సమీపిద్దాము. దేవా మీకు స్తోత్రం.